ఇప్పుడు మేము నార్మల్‌గా రోడ్ల మీద చూస్తూ ఉంటాం. కొంతమంది మనీ కోసం అవ్వండి, లేకపోతే ఫిజికల్‌గా. హ్మ్. హ్మ్. సో, ఇలా చూస్తుంటాం. వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? ఇట్స్ ఎ మిక్స్డ్ ఒపీనియన్ అండి. అంటే జెన్యూన్‌గా వేరే ఏమి చేయలేక, వేరే ఏ అవకాశాలు లేక వచ్చిన వాళ్ళున్నారు. అండ్ ఈజీ మనీ కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. లైక్ ఈజీ మనీ కోసం ఈ మధ్య కాలంలో ఇఫ్ యూ సీ మీరు ఒకవేళ డీప్‌గా అబ్జర్వ్ చేయండి. ఇదంతా లైక్ ట్రాన్స్ జెండర్ ఆగడాలు లేకపోతే ఇంకొకటో సిన్స్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూస్తున్నారు. ఒక 2, 3 ఇయర్స్ టూ నుంచి ఎక్కువగా 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 వినిపిస్తుంది. అవునండి. సో, అంతకుముందు లైక్ థింగ్స్ వర్ వెరీ నార్మల్. ఆల్‌మోస్ట్ లాక్‌డౌన్ తర్వాత నుంచే వినిపిస్తుంది ఇదంతా కూడా. అవును. అంతకుముందు ఎక్కువగా ఎక్కువగా వినిపిస్తుంది. వినిపిస్తుంది. అంతకుముందు ఎక్కువ లేకుండింది. ఈ మధ్య కాలంలో ఈజీ మనీ కోసం చదువుకున్న పిల్లలు చదువు వదిలేసి, జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్‌లు వదిలేసి ఇక్కడికొచ్చి ఇదంతా పని చేస్తున్నారు. అవకాశాలు ఉండి కూడా తప్పించి. అండ్ మిగతా వాళ్ళ గురించి ఏమైందంటే, నేను చెప్పాను గదా! నా చిన్నతనంలో ఎలా అయితే నాకు కొంత మాత్రమే జరిగింది. కొంతమందికి చాలా ఎక్కువ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. బేసిక్‌గానే ఆడపిల్ల బిహేవియర్ ఉన్న మాకు వి బిహేవ్ ఇన్ ఎ వే వి పర్టిక్యులర్‌లీ బిహేవ్ ఇన్ ఎ వెరీ సోఫిస్టికేటెడ్ జెంటిల్ వే. ఆడపిల్లలాగే బిహేవ్ చేస్తాము. మగపిల్లల బాడీ ఉన్న ఆడపిల్లలాగే బిహేవ్ చేస్తాం. అవును. ఆడపిల్లలాగే ఆలోచిస్తాము. చిన్న మాటన్నా ఆడపిల్లలాగే ఏడుస్తాము. ఒక 10 ఏళ్ల పాపని ఏదైనా మనసుకి ఇట్లా గాయపడే విధంగా మాట్లాడితే, ఆ అమ్మాయి ఎలా ఏడుస్తుంది? అలాగే మేము కూడా అబ్బాయిలు కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటారు కంపారేటివ్‌లీ. కానీ మేము అలా కాదు. ఆ పర్టిక్యులర్ టైంలో మా మా క్లాస్‌మేట్స్ కానివ్వండి, మా స్కూల్ మేట్స్ కానివ్వండి, మా సీనియర్స్ లేకపోతే ఇంట్లో రిలేటివ్స్, నైబర్స్ ఎవరైనా వీళ్ళలో ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు చాలా హర్టింగ్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ స్కూల్‌లో మాట్లాడినప్పుడు. వీటి వల్ల చాలామందేంటంటే వాళ్ళ అకాడమిక్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఇప్పుడు మీకు కొంతమంది ఆడపిల్లలు చూస్తే గనక చాలా చిన్న ఏజ్‌లోనే సెక్సువల్ అబ్యూస్ వల్ల వాళ్ళకి చదువుకోవాలనిపించదు. ఇఫ్ యూ సీ అదేదో మూవీలో కూడా ఇది చూపించారు. సాయి పల్లవి ఉంటుంది. ఓకే. ఆహ్, లవ్ స్టోరీ అనుకుంటా. ఆ అమ్మాయికి చాలా చిన్న ఏజ్‌లోనే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక సెక్సువల్ అబ్యూస్ ఉండడం వల్ల టెండ్ టు లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ హర్ అకాడమిక్స్. చదువుకోవాలి తను లైక్ బోర్డర్ పాస్ అయ్యే అమ్మాయిగా మారుతుందనమాట. అది నిజంగా బయట జరుగుతుంది. చిన్న ఏజ్‌లోనే మనం మనకి ఏం తెలీదు. ఏం జరుగుతుంది. అటువంటి టైంలో మనకి ఏదైనా ప్రెషర్ మన మైండ్ మీద పడిందనుకోండి, చదువుకోవాలి లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. సో, చాలామంది ఇంకా పిల్లలేంటంటే మా మా కమ్యూనిటీ వాళ్ళు మాక్సిమం 10థ్ వరకు చదివేసి ఇంక వదిలేస్తారు. ఇంక నా వల్ల కాదు అని. 10థ్ వరకు అని ఎందుకనంటే 10థ్ తర్వాత పిల్లలు 10థ్ వరకు ఒకలా బిహేవ్ చేస్తారు. ఇంటర్మీడియేట్‌కొచ్చిన తర్వాత ఇంకోలా బిహేవ్ చేస్తారు. కొంచెం విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. అవును. కదా! ఇంటర్మీడియేట్‌లో కొంచెం లైక్ అంత పట్టించుకోరు. మన స్కూల్‌లో ఏంటంటే మన చిన్నప్పటి నుంచి మన టీచర్స్ ఒకటే స్కూల్‌లో చదువుతాం కాబట్టి అప్పుడు ఒకలా ఉంటుంది. ఇంటర్మీడియేట్‌కొచ్చిన తర్వాత విచ్చలవిడితనం ఎక్కువైపోయి మన తోటి పిల్లల్ని కూడా కొంచెం వేరేగా బిహేవ్ చేస్తే వాళ్ళని హారాస్ చేయడం ఎక్కువవుతుంది. సో, ఆ భయంతో 10థ్ వరకు చదువు ఆపేస్తారు. సో, అకాడమిక్స్ జీరో. అంటే 10థ్‌తో ఏమొస్తుందండి వాళ్ళకి అవును. ఏమీ రాదు. ఏమి రాదు. 10థ్ తర్వాత ఏదో ఒక టైంలో ఈ జెండర్ గురించి ఇంట్లో తెలిసినప్పుడు ఏమవుతుంది? పేరెంట్స్ నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీదకి పంపించేస్తారు. ఎందుకు? ఎవరి గురించి? ఏం ఆలోచించి? ఎందుకు పంపిస్తున్నారు ఒక మాట పరువు చెప్పండి? పోతుంది అని. పరువు ఎక్కడి నుంచొచ్చింది? సొసైటీ వల్లే గదా సొసైటీ. పరువు. సొసైటీలో ఏమనుకుంటారో, రిలేటివ్స్ ఏమనుకుంటారో అని ఒకటి ఆలోచించి వీళ్ళని అంటే కొంతమందిని 10థ్ వరకు మాత్రమే చదువుకున్న పిల్లల్ని రోడ్ల మీదకి పంపించేస్తారు. సో, అప్పుడు వాళ్ళెలా ఆలోచిస్తారంటే, ఏ పరువు కోసమైతే, ఏ సొసైటీ కోసమైతే మా పేరెంట్స్ నన్ను రోడ్ల మీద పడేశారో, సో, అదే సొసైటీని బెదిరించి, భయపెట్టి బతుకుతున్నారు. ఓకే. ఇప్పుడు బెదిరించి బతుకుతున్నారు అన్నారు గదా! హ్మ్. సో, అలా బతకడం ఎందుకు? నార్మల్ ఏదైనా జాబ్ ఇప్పుడు మీరే ఉన్నారు ఎగ్జాంపుల్. హ్మ్. అలా చేసుకోవచ్చు గదా మరి. అదే చెప్తున్నా. నాకు ముందు నుంచి చాలా యంగ్ ఏజ్ నుంచి నాకొక ఐడియా ఉండింది. అందరికి ఇట్లాగే ఉంటుందని లేదు. మేబీ నేను మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యుండొచ్చు. అందరూ నాలాగే ఉండాలని లేదు కదా! మేబీ నాకు హరాస్మెంట్ గాని, లేకపోతే బుల్లింగ్ గాని, లేకపోతే ఇటువంటివి తక్కువ జరిగుండొచ్చు. అందరికి నాకు జరిగినంతే జరగాలని లేదు. కొంతమందికి ఎక్కువ జరిగి, ఇంకా కొంతమంది సాఫ్ట్ బిహేవియర్ ఉన్నవాళ్ళు అందరి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒకటేలా ఉండదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకవేళ మా ఇంట్లో అందరి పేరెంటింగ్ ఒకటేలా ఉండదు. మా అక్క నాకు ఎటువంటి నా సిస్టర్ లేకపోయుండుంటే నేను కూడా ట్రాన్స్ అయిన తర్వాత ఇదే అయ్యి ఉండేదాన్నేమో. ఓకే. నాకు ముందు నుంచి తనని చూస్తూ పెరిగిన లైఫ్ అంటే అంత రెస్పెక్ట్‌ఫుల్‌గా బ్రతకాలి అని ఇండైరెక్ట్‌గా తన ఇంప్రెషన్ మీద చాలా ఉండిందనమాట. సో, అందరి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఒకటేలా ఉండదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కోలా బిహేవ్ చేస్తారు. అండ్ నేనిప్పుడు బెదిరించి భయపెట్టి అన్నాను కానీ అది నా నోటికి అట్లా వచ్చింది అని అలా కాదండి. సొసైటీలో ఇంకా బ్రతకాలి ఇప్పుడు కొంతమంది చేస్తున్న పని తప్ప అందరూ అలా చేయరు. సో, ఇంకా సొసైటీలో ఎటువంటి వాల్యూ లేదు. ఏ సొసైటీ కోసమైతే పేరెంట్స్ మమ్మల్ని రోడ్ మీద పడేసారో ఇంకా అదే సొసైటీ దగ్గరికెళ్ళి అడుక్కొని బ్రతుకుతున్నారు అంతే. ఇప్పుడు ఏ సొసైటీనైతే పడేశారో అక్కడికి ఏ వెళ్లి సొసైటీ గురించి ఆలోచించి, పేరెంట్స్ ఆలోచించి అండ్ ఏ సొసైటీ వల్ల సొసైటీ ఎవరండి? ఆ రోజు ఆ చిన్న పిల్లలే ఈరోజు సొసైటీలో పెద్దవాళ్ళు. అవును.
యాహ్! అండ్ మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఇది నేను ప్రతిసారి చెప్పాలనుకుంటా. దీని గురించి చాలా మందికి ఒక ఐడియా లేకుండింది. మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వి వర్ లైక్ థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు మీకు చాలా వరకు ఆడపిల్లలు చిన్న పిల్లల మీద మాత్రమే సెక్సువల్ అబ్యూస్ జరుగుతుందని మీకు తెలుసు. అవును. అవును కదా! నో వన్ నోస్ ఆల్మోస్ట్ అంత చిన్నగా ఉన్నప్పుడు ఆడపిల్ల బిహేవియర్ ఉన్న మా మీద కూడా సెక్సువల్ అబ్యూస్ జరుగుతుంది. యెస్. దిస్ ఈస్ ట్రూ. నాకు జరగలేదు. కానీ నాకిది ఆశ్చర్యంగా అనిపించింది. మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు అవగాహన లేదు. ఎందుకంటే నాకు పర్సనల్‌గా నాకు జరగలేదు. కాకపోతే ఓకే. మా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యమేసింది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గాట్ సెక్సువల్ అబ్యూస్ ఫ్రమ్ హిస్ ఓన్ ఫ్యామిలీ మెంబర్. అబ్బాయిగా చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు. ఓకే. అండ్ హాస్టల్‌లో జాయిన్ చేస్తారు కదా! హాస్టల్‌లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మామూలుగా ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నారంటే సెవెంత్ క్లాస్ పిల్లలుంటారు. అప్పటికి కొంచెం ఐడియా ఉండుంటుంది. సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్ పిల్లలకి ఐడియా ఉంటుంది. అవును. సో, వాళ్ళు లైక్ వార్డెన్ దగ్గర నుంచి ఇవన్నీ మీకు అమ్మాయిలకి ఎలా జరుగుతాయో అబ్బాయిలకి సెక్సువల్ అబ్యూస్ అబ్బాయిలకి అంటే కొంచెం టెండర్ ఫెమినైన్‌గా బిహేవ్ చేసే అబ్బాయిలకి ఓకే. జరుగుతుంది. అండ్ ఈ ఫెమినైన్‌గా బిహేవ్ చేసే మేమందరము ట్రాన్స్ గాను ఇప్పుడు మారాము. మరి మా మీద సెక్సువల్ అబ్యూస్ చేసిన వీళ్ళందరూ ఎవరు? ఏ జెండర్‌కి సంబంధించిన వాళ్ళు? మేలే గదా! కదా! మరి వాళ్ళు మేలెందుకు అవుతారు వాళ్ళు? చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా ఇంత చేశారు. వాళ్ళేమో సొసైటీలో ఇప్పుడు పెద్ద మనుషులయ్యారు. మేము మాత్రం ఇలా ట్రాన్స్‌గా మారి ఈ ఏమంటారు దేనికి చిన్న నోచుకోకుండా ఇట్లా అయ్యాం. చూపుగా యాహ్!